మేము పొలిటికల్ ట్యాక్స్ కడతాం, మనం చర్చించుకుందామని, చర్చలకి దారి తీద్దాం, హింసనాపి ఒక ఆలోచన చేశారు కన్నగంటి హనుమంతు. ఈ కొలిగట్ల పక్కన మంచాలపాడు, రెండు పక్క ఊళ్ళు. మంచాలపాడులో బస్ చేస్తున్నారు కన్నగంటి హనుమంతు గారు. అక్కడి నుంచి వీళ్ళు కాంగ్రెస్ ప్రభ, దేవుడి ప్రభ కాదు, కాంగ్రెస్ ప్రభ కట్టి కన్నగంటి హనుమంతు గారి సారథ్యంలో మొత్తం పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెద్దలందరూ తీసుకుని ఆ ప్రభను తీసుకుని కోటప్పకొండకి వెళ్ళిపోయారు కన్నగంటి హనుమంతు సారథ్యంలో. వీళ్ళలో ఈ విషయం తెలుసుకుని బ్రిటిష్ సైనికులు, పోలీసు ఈ మంచాలపాడు గ్రామానికి వచ్చి పిల్లల్ని మహిళల్ని తుపాకీ బ్యారెల్స్తో దారుణంగా కొట్టి, తిప్పి మడవలతో కొట్టి హింసించి వాళ్ళని కట్టేసి ఆ మందలు వాళ్ళ పశువుల మందం తరలించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం ప్రభ తీసుకెళ్తున్న వాళ్ళకి ఎలాగో చేరింది. ఉరుకులు పరుగుల మీద ఆ ప్రభను అక్కడిక్కడ వదిలేసి వేరే వాళ్ళకి అప్పచెప్పి మొత్తం ఈ యువకులు కన్నగంటి హనుమంతు అందరూ కూడా మంచాలపాడికి పరిగెత్తుకు వచ్చేసరికి దారుణంగా కొట్టేస్తున్నారు, హింసించేస్తున్నారు. హనుమంతు అడ్డుపడ్డాడు. ఇది కరెక్ట్ కాదు, మేము పొల్లరి ట్యాక్స్ కట్టడానికి ఒప్పుకుంటున్నాం, చర్చల్లో ఉన్నాం అని చాలా స్పష్టంగా చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. ఈ లోపల ఆ కరణంగాడు అక్కడికి వచ్చాడు. బ్రిటిష్ పోలీసుకి సైనికులు ఈయన కన్నగంటి హనుమంతుని పూర్తిగా తెలియదు, ఇతనే కన్నగంటి హనుమంతుని ఒప్పందించారు. ఎప్పటి నుంచో వాళ్ళకి కన్నగంటి హనుమంతు మీద గూడు కట్టుకుపోయిన క్రోధం, కోపం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తాడా వీడు అని ఒక దారుణమైన ఏహ్యభావం ఉంది. ఆ భావంతో వెంటనే ఏం చేశారు, కన్నగంటి హనుమంతుని పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుని పోలీసులు 26 బుల్లెట్లు తోటాలు ఆయన నిలువెత్తు శరీరంలోకి దింపవతల పడేశారు. కన్నగంటి హనుమంతుని నేల కూలిపోయాడు. కూలిపోయిన తర్వాత ఊళ్ళో అందరూ చుట్టూ ఆయన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తే ఒక వలయంలో ఏర్పడే పోలీసులు అందరూ కూడా ఎవరిని ఆయన దగ్గర రానివ్వకుండా ఆయన అలా పడి ఉండగా చుట్టూ ప్రజలంతా ఉండగా భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేశారు బ్రిటిష్ పోలీసు. కన్నగంటి హనుమంతు దేశభక్తుడు, పల్నాటి ప్రాంతంలో పొల్లరి ట్యాక్స్ కోసం సత్యాగ్రహం చేసినవాడు, గాంధీ భక్తుడైన దేశం కోసం అహింసను పక్కన పెట్టి హింసా మార్గాన్ని తీసుకున్నవాడు. అది ఆయన పద్ధతి కాదు. అంత దేశభక్తుడు, నిస్వార్థ సేవకుడు, గాంధీ యొక్క ఫాలోవరు. మంచాలపాడు గ్రామంలో నడిబొడ్డున కొన ఊపిరితో పడున్నాడు. ఆయనకి దాహం వేస్తుంది. కొంచెం మంచినీళ్ళు అడిగాడు. దాహం అన్నాడు. ఒక్కరు కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి వీలు లేకుండా బ్రిటిష్ పోలీసులు అడ్డుపడిపోయారు. ఆయన భార్య లక్ష్మమ్మ నీరు తీసుకొద్దాం ఒక బిందెతో నీళ్ళు తెస్తే ఆ బిందెని తన్ని అవతల పడేశారు. ఆ నీరంతా కింద పడిపోయింది. అప్పుడు కన్నగంటి హనుమంతుకి ఒక విషయం అర్థమైంది. ఈ దుర్మార్గుల మధ్య, ఈ దౌష్ట్యం మధ్య నాకు మంచినీళ్ళు అందవు, నాకు దాహం తీరదు, నేను చనిపోతాను. అందువలన ఈ దాహం నాకు గుర్తు రాకుండా ఉండడం కోసం నా దేశమాతను స్మరిస్తూ వందే మాతరం అంటూ చచ్చిపోవాలని నిర్ణయించుకుని దిక్కులు పిక్కటిల్లేలాగా శక్తి లేని మనిషి, కొన ఊపిరితో ఉన్న మనిషి దేశం మొత్తం కదిలేలా వందే మాతరం అంటూ అమ్మని స్మరిస్తూ, దేశమాతని స్మరిస్తూ 6 గంటలు నిలదించి సాయంత్రం 6 గంటలకు ఆయన కాల్చేశారు. ఫిబ్రవరి 22, 1922 ఆ సంవత్సరంలో జరిగింది ఉదంతం. 6 గంటల పాటు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వందే మాతరం అంటూ నినదిస్తూ తృణప్రాయంగా ప్రాణాలను వదిలిన దేశభక్తుడు కన్నగంటి హనుమంతు. ఆయనతో పాటు ఆయన పక్కన ఒక సహాధ్యాయన పాలేరు శివయ్యను కూడా కాల్చేశారు. వీళ్ళిద్దరి యొక్క సమాధుల్ని, దేహాల్ని ఆ కలిగట్ల ఊళ్ళోనే ఆ మర్నాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పూర్తి చేశారు. ఇప్పటికీ అక్కడ సమాధులు ఉన్నాయమ్మా. సో ప్రభుత్వం అక్కడ మరింత ఆ సమాధులకి మరింత విలువ తీసుకురావాలి, ఇప్పుడు బాగా ప్రాచుర్యం తేవాలి. ఈ యూత్ అందరూ కూడా, యంగ్స్టర్స్ అంతా ఆ సమాధులను సందర్శించాలి. 6 గంటలు ప్రాణం పోతున్నా వందే మాతరం అని నినదించిన వీరుడి గురించి ప్రపంచానికి తెలియాల్సిందే గట్టిగా. ఇప్పుడున్న దానికంటే ఇంకెక్కువ తెలియాలి. ఏమో పల్నాడు జిల్లాకి కన్నగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని కూడా నాకు అనిపిస్తుంది. అంత నిస్వార్థ దేశభక్తుడి పేరు ఆ జిల్లాకి పెట్టాలని నాకు అనిపిస్తుంది.